This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు జూలై 27th. సో ఈరోజు ఈనాడు, సాక్షి మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏకేఎస్ ఐఏఎస్ డైలీ మీకు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ముందుగా మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. స్వావలంబన ఇండియా ఇన్నోవేషన్ ఛాలెంజ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అని ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి 4 ఆప్షన్స్ కింద ఇచ్చారు. ఒకటి, పారిశ్రామిక ఉత్పత్తులను పెంచడం, ఫార్మా రంగంలో స్వావలంబన, డిజిటల్ రంగంలో యాప్లను రూపొందించడం, విదేశీ దిగుమతులను తగ్గించడం. సో ఈ స్వావలంబన ఇండియా ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం వచ్చేసి డిజిటల్ రంగంలో యాప్లను రూపొందించడం. కనుక దీనికి ఆన్సర్ వచ్చేసి ఇది కరెక్ట్ ఆన్సరు. సో ఇటీవల చైనాకు సంబంధించిన యాప్లను నిషేధించిన నేపథ్యంలో భారతదేశంలోనే ఇటువంటి యాప్లను రూపొందించాలని ప్రోత్సహించడానికి ఈ స్వావలంబన ఇండియా ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇది డిజిటల్ రంగంలో యాప్లను రూపొందించడం. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది నెక్స్ట్ చూద్దాం. దివాలా తీసిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని ఏ అధికరణ తెలుపుతుంది? సో భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారము దివాలా తీసిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని తెలుపుతుందంటే దీనికి కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆర్టికల్ 102 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 3. ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది. సో నెక్స్ట్ చూద్దాం. రుణ ఖాతాలో వరుసగా ఎన్ని రోజుల వరకు అసలు వడ్డీ జమ కాకుండా ఉంటే ఆ రుణ ఖాతా పరిమితిని నిరర్ధక ఆస్తిగా రుణ ఖాతాను నిరర్ధక ఆస్తిగా గుర్తించడం జరుగుతుంది. దీనినే ఎన్పిఏ అంటారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని అంటారు. సో ఎన్ని రోజుల వరకు అంటే 90 రోజుల వరకు. ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది. సో దీనికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ విడుదల చేయడం జరిగింది ఈ ఎన్పిఏకి సంబంధించి. సో ఇందులో 90 రోజులుగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ మనం ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన వార్త. ఇది 200 చైనీస్ ఇన్వెస్ట్మెంట్ బిడ్స్ await MHA nod. సో అబౌట్ 200 ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఫ్రమ్ చైనా ఆర్ awaiting సెక్యూరిటీ క్లియరెన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అంటే దాదాపు 200 పెట్టుబడుల ప్రపోజల్స్ చైనా నుంచి రావడం జరిగింది. సో ఈ చైనా నుంచి వచ్చిన దాదాపు ఈ 200 పెట్టుబడులు క్లియర్ అవ్వడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి క్లియర్ అవ్వడానికి వెయిట్ చేయడం జరుగుతుంది. సో గతంలో అంటే ఈ COVID-19 నేపథ్యంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ విదేశీ పెట్టుబడుల నిబంధనల్లో కొన్ని కీలకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. సో ముఖ్యంగా ల్యాండ్ బార్డర్ విత్ ఇండియా. సో ఇండియాకు సరిహద్దు దేశాలుగా ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, సరిహద్దును పంచుకునే దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించి ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నిబంధనలు ఇందులో కొన్ని కీలకమైన మార్పులు చేయడం జరిగింది. సో FDI ఈజ్ అలౌడ్ ఇన్ నాన్ క్రిటికల్ సెక్టార్స్ through the automatic route. Earlier these proposals would have been cleared without MHA nod. అంటే ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉందో దీని యొక్క అనుమతి లేకుండానే ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించేవారు. సో ప్రస్తుతం ఈ నిబంధనలు చేంజ్ చేయడం జరిగింది. సో prior government approval or security clearance from MHA was required for investments in critical sectors. ఈ క్రిటికల్ సెక్టార్స్ అంటే డిఫెన్స్, మీడియా, టెలికమ్యూనికేషన్, శాటిలైట్స్, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్,
సివిల్ ఏవియేషన్ అండ్ మైనింగ్ అండ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. సో ఇంతకుముందు ఈ పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ఏవైతే ఉన్నాయో ఈ దేశాల నుంచి ఈ క్రిటికల్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రిటికల్ సెక్టార్లో పెట్టుబడులను పెట్టడానికి ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క అనుమతి అనేది ఉండాల్సి ఉంది. సో ప్రస్తుతం ఈ జాబితాలో చైనాను కూడా చేర్చడం జరిగింది ఈ నూతన నిబంధనల ప్రకారం. సో కోవిడ్-19 మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ భారతీయ కంపెనీలను రక్షించేందుకు, అదేవిధంగా భారతదేశంలో పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఎఫ్డిఐ నిబంధనలో కొన్ని కీలకమైన మార్పులు చేయడం జరిగింది. సో పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, నేపాల్ ఇలా భారతదేశానికి సరిహద్దుగా ఉన్న ఏ దేశాలు అయితే ఉన్నాయో ఆయా దేశాలు భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కొన్ని రంగాలలో నిషేధించడం జరిగింది. సో దీనికి సంబంధించి చైనా పెట్టుబడులు భారత్కు అక్కరలేదని గతంలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది. సో దేశంలో ఉన్న రహదారుల ప్రాజెక్టుల్లోకి చైనా సంస్థలను రానివ్వబోమని, జాయింట్ వెంచర్లను కూడా అంగీకరించే ప్రసక్తి లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రోడ్లు మరియు రహదారుల నిర్మాణంలో భారతీయ సంస్థలే పాల్గొంటాయని ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్న వేళ అవకాశవాదంతో ఇతర దేశాలు భారతీయ కంపెనీలో వాటాలు చేజిక్కించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. సో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు మరింత కఠినతరం చేయడం జరిగింది. సో భారత్లో పెట్టుబడులు పెట్టాలంటే 2 మార్గాలు ఉన్నాయి సాధారణంగా. ఒకటి ఆటోమేటిక్ రూట్, లేకపోతే అప్రూవల్ రూట్. అంటే సో ఎటువంటి అనుమతి లేకుండా వచ్చేదాన్ని ఆటోమేటిక్ రూట్ అంటారు. భారత ప్రభుత్వం అనుమతి తీసుకునేదాన్ని అప్రూవల్ రూట్ అని అంటారు. సో ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా కంపెనీలో పెట్టుబడులు పెట్టడం అనేది ఒక ఆటోమేటిక్ రూట్గా మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా ప్రభుత్వ అనుమతి తీసుకొని పెట్టడం ఇది రెండవ దారి ఇది. సో ఇప్పటి వరకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మాత్రమే ఈ రెండవ విభాగంలో ఉండేవి. సో ప్రస్తుతం మార్చిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ నిబంధనల ప్రకారం చైనాను ఈ రెండవ విభాగంలో చేర్చడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోవాలి. సో ఇటీవల చేర్చిన దేశం ఏది అంటే చైనా దేశాన్ని చేర్చడం జరిగింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ప్రభుత్వ అనుమతిని తీసుకొని పెట్టే దేశాలలో చైనాను కూడా చేర్చడం జరిగింది. సో దీంతో పాటు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ దేశాలు కూడా ఈ విభాగంలో ఉన్నాయి. ఇది మనకి ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. సో ప్రస్తుతం భారత్తో సరిహద్దులు పంచుకునే దేశాల్లోని కంపెనీ లేదా యజమాని లేదా పౌరుడు స్థానిక కంపెనీలో పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరి అని ఈ నిబంధన మనకు తెలియజేయడం జరిగింది. సో ఇది నిబంధనకు సంబంధించిన డాక్యుమెంట్ ఇది. సో రక్షణ, టెలికాం రంగము, ఫార్మా రంగంతో సహా వివిధ 17 రంగాల కంపెనీలో నిర్దేశిత శాతాన్ని మించి విదేశీ పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ ఈ పెట్టుబడులు 5,000 కోట్లకు పైగా మించిపోతే ఆ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ముందుకు తీసుకురావాలి. సో ఇది ఆమోదించిన తర్వాతనే విదేశీ పెట్టుబడులు మన దేశంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. భరోసా ఉంటేనే పవన మరియు సౌర విద్యుత్ ఒప్పందాలు అని మనకి ఇక్కడ ప్రధానమైన వార్త కనిపిస్తుంది. సో పునరుత్పాదక ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో ఈ ఇంధన వనరులపై కేంద్రం కొన్ని నూతన మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. పవన మరియు సౌర విద్యుత్ కొనుగోలుపై
డిస్కంలకు మరింత భద్రత కల్పిస్తూ కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఒప్పందం ప్రకారము అవసరమైన విద్యుత్ ఇవ్వగలిగే శక్తి ఉన్న సంస్థతోనే ఒప్పందాలు చేసుకోవాలని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. అంటే ఈ పవన మరియు సౌర విద్యుత్ ఎవరైతే ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ ఉంటుందో అటువంటి సంస్థతోనే ఒప్పందాలు చేసుకోవాలి. సో దీనిని బాగా గమనించి ఆ ఒక పర్టికులర్ సంస్థ ఈ విద్యుత్తును తన కెపాసిటీ మేరకు ప్రొడ్యూస్ చేయగలుగుతుందా లేదని ముందుగానే గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ తర్వాతనే ఫైనల్గా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. సో భవిష్యత్తులో జరిగే ఇటువంటి ఒప్పందాలకి ఈ మార్గదర్శకాలు వర్తించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ నిబంధనలు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నిబంధన చూద్దాం. ఇక్కడ పునరుత్పాదక ఇంధన వనరులైన పవన మరియు సౌర విద్యుత్తును పోటీ బిడ్డింగ్ ద్వారానే డిస్కమ్లు తీసుకోవాలి. కాంపిటేటివ్ బిడ్డింగ్ ఉంటుంది. సో ఈ కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా ఈ బిడ్డింగ్ ఎవరైతే విన్ అవుతారో ఆ సంస్థనే ఈ డిస్కమ్లు తీసుకోవాలి. సో వీటితో 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ బిడ్డింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయి ఒక పర్టికులర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సో 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఈ ఒప్పందం అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది లిమిట్. ఈ లిమిట్ను గుర్తుంచుకోవాలి. 25 నుంచి 35 ఏళ్ళు అనేది. సో నెక్స్ట్ పవన సౌర విద్యుత్తునే డిస్కంలు పూర్తిగా నమ్ముకుంటే ఒకవేళ ఈ పవన విద్యుత్తులో గాలి తగ్గినప్పుడు లేదా సౌర విద్యుత్తులో సూర్యరశ్మి లేనప్పుడు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో తాము ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారము ఈ సమస్యల వలన ఒకవేళ ఉత్పత్తి తగ్గిపోయి విద్యుత్ అందకపోతే అప్పటికప్పుడు మార్కెట్లో విద్యుత్ కొనుగోలు సవాలుగా మారే అవకాశం ఉంటుంది. సో పవన మరియు సౌర విద్యుత్ ఉత్పత్తిని శాస్త్రీయంగా అంచనా వేయలేకపోవడం ఒక ప్రధానమైన సమస్యగా మనం చెప్పుకోవచ్చును. సో ఎందుకంటే ఏ సమయంలో గాలి తక్కువగా ఉంటుందో, ఏ సమయంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుందో ఒక అంచనా అనేది వేయలేకపోవడం ప్రధానమైన సమస్య. సో అందువల్ల పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థలు PPA ప్రకారం 85% విద్యుత్ ఉత్పత్తిని ఖచ్చితంగా చేయాల్సిందే. సో పీక్ అవర్స్లో కూడా విద్యుత్ అనేది ఇవ్వాలి. ఈ నేపథ్యంలో 49% సాంప్రదాయ విద్యుత్తును అందించాలనే ఇక్కడ ఒక నిబంధనను పెట్టడం జరిగింది. సో ఈ పర్సెంటేజ్ అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 85% విద్యుత్తును ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా 49% సాంప్రదాయ విద్యుత్తును అందించాలి. 51% పునరుత్పాదక ఇంధనం, 49% థర్మ, జల, ఇతర విద్యుత్ ఇస్తామన్న భరోసా ఇస్తేనే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. నెక్స్ట్ సాంప్రదాయ విద్యుత్తును ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో ఈ ఒప్పంద సమయంలోనే అంగీకారంతో ఒక నోట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది కొత్తగా చేర్చిన నిబంధనలు. సో ఈ నిబంధనలు ప్రధానంగా తీసుకురావడానికి కారణం ఎందుకంటే గ్రీన్ ఎనర్జీలో భాగంగా ఈ సాంప్రదాయేతర ఇంధన వనరులు అదేవిధంగా ఈ పునరుత్పాదక ఇంధన వనరులను విధిగా తీసుకోవాలని గతంలోనే అంటే 2015వ సంవత్సరంలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం షరతులు విధించడం జరిగింది. సో ఈ టార్గెట్ ఏదైతే ఉందో ఈ టార్గెట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ టార్గెట్ను చేరుకోవడం జరిగింది. సో ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ లభ్యతలో పవన మరియు సౌర విద్యుత్ వాటా 50% వరకు ఉంటుంది. అయితే ప్రకృతి అనుకూలించకపోవడంతో సో ఒక్కసారిగా ఈ విద్యుత్ ఉత్పత్తి అనేది పడిపోయే అవకాశం ఉంటుంది. సో అప్పటికప్పుడు ఈ థర్మల్ విద్యుత్ ఏదైతే ఉందో ఈ థర్మల్ విద్యుత్తును సడన్గా ఉత్పత్తిలోకి తేలేకపోతున్నందున నూతనంగా ఈ నిబంధనలు చేర్చడం జరిగింది. సో ఇటువంటి సమయంలో మార్కెట్లో ఎక్కువ ధరకు విద్యుత్ తీసుకోవడంతో
ఈ డిస్కంలపై ఆర్థికంగా మరింత భారం పడే అవకాశం ఉంటుంది. సో, ఇటువంటి ఒప్పందం గనక ఒకటి చేసుకుంటే ఈ సమస్యల నుంచి కొంతమేరకు గట్టెక్కే అవకాశం ఉంటుందని, ఈ విద్యుత్ సంస్థలు ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని ఈ నూతన మార్గదర్శకాలను చేర్చడం జరిగింది. సో, ఈ శక్తి వనరుల గురించి ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు, ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. సో, దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో ఈ విద్యుత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అందులో ముఖ్యంగా ఈ శక్తి వనరులు కొన్ని కీలకమైన పాత్రను పోషించడం జరుగుతుంది. సో, ఈ శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో ఈ శక్తి వనరులు అత్యంత నాణ్యమైనవైతే ఈ అభివృద్ధి అనేది మరింత సుస్థిరంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాసిరకమైన విద్యుత్తును కాకుండా క్వాలిటీతో కూడిన విద్యుత్తును ఇవ్వడం వలన పరిశ్రమలు సరిగా పనిచేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పునరుత్పాదక ఇంధన వనరులపై ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. సో, పునరుత్పాదక ఇంధన వనరుల్లో మనకు అత్యంత అనువుగా ఉండే సౌర విద్యుత్తుకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో, దీనికి సంబంధించి రీసెంట్గా ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్ట్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత వారంలో ప్రారంభించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో, ఇది ఎక్కడ ఉందంటే లొకేషన్ మధ్యప్రదేశ్లోని రేవా వద్ద నెలకొల్పిన ఈ సౌర విద్యుత్ సామర్థ్యము 750 మెగావాట్లు. సో, ఇటువంటి సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా భవిష్యత్తులో అంటే 2022వ సంవత్సరం నాటికి భారత్ 100 గిగావాట్ల సౌర విద్యుత్తును సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో, అందులో భాగంగానే ఈ సౌర విద్యుత్తును ప్రారంభించడం జరిగింది. సో, ప్రపంచంలోనే అధిక సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశాల సరసన భారతదేశం కూడా నిలబడడం జరిగింది. ప్రస్తుతం జర్మనీ, చైనా, జపాన్, ఇటలీ, అమెరికా అధిక సౌర విద్యుత్ ఉత్పత్తితో ముందు వరుసలో ఉన్నాయి. ఈ సౌర విద్యుత్ ఉత్పత్తిని ఎక్కువగా చేయడం వలన ఆ దేశం ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణ పరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశం కూడా ప్రస్తుతం ఈ సౌర విద్యుత్తుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. సో, దీనివల్ల ప్రయోజనాలు ఒకసారి తీసుకుంటే ఆర్థికంగా, సో ఏదైనా దేశం ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలంటే పారిశ్రామిక రంగం ఏదైతే ఉందో ఈ పారిశ్రామిక రంగంతో పాటు ఈ పారిశ్రామిక రంగానికి ముడి పదార్థాలను అందించే వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి పదంలో కొనసాగాలి. అలా ఉంటేనే వ్యవసాయ రంగము మరియు పారిశ్రామిక రంగము రెండు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అంటే ఏదో ఒక రంగంపై డిపెండ్ అవుతే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందదు. సో, ఈ రెండు రంగాలకు ప్రధానమైన వనరు వచ్చేసి విద్యుత్ అనేది అత్యవసరమైన వనరు ఇది. సో, ఈ రెండు రంగాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో అభివృద్ధితో పాటు రాను రాను ఈ విద్యుత్కు డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో, ఈ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఈ విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో వనరులను ఆ దేశం ఖచ్చితంగా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో, ప్రస్తుతం భారత్ సాంప్రదాయ ఇంధన వనరులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. అవి శిలాజ వనరులపై ఆధారపడి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. సో, ఈ శిలాజ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో ఈ శిలాజ ఇంధనాలు భవిష్యత్తులో తరిగిపోయే అవకాశం ఉంటుంది. సో, ఈ శిలాజ ఇంధనాలు మన దేశంలోనే కాకుండా మనం ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. సో, ఈ ఇతర దేశాలపై దిగుమతి చేసుకోవడం వలన భారతదేశంపై ఆర్థికంగా కొంత భారం పడే అవకాశం ఉంటుంది. సో, ఇటువంటి సమయంలో ఈ సౌర విద్యుత్తును ఒక ఆల్టర్నేటివ్గా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ శిలాజ ఇంధనాల స్థానంలో సౌర విద్యుత్తుని మనం ఎంత ఎక్కువగా అభివృద్ధి చేసుకుంటే అంత ఎక్కువగా మన భారతదేశం విద్యుత్తులో ఒక స్వావలంబనను సాధించే అవకాశం ఉంటుంది. సో, కనుక ఈ సౌర విద్యుత్తును మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
సో ఈ సౌర విద్యుత్ ముఖ్యంగా వచ్చేసి పర్యావరణ పరంగా శుద్ధమైనది అని చెప్పవచ్చును. సో మనం సాధారణంగా ఉపయోగించే శిలాజ ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో ఈ శిలాజ ఇంధన వనరులు విపరీతమైన కాలుష్యాన్ని ఏర్పరిచే అవకాశం ఉంది. సో ఇటువంటి సందర్భంలో మనకు ఈ పునరుత్పాదక ఇంధన వనరులు అనేవి మనకు ఒక ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా మనం చెప్పుకోవచ్చును. సో మన భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా సౌర విద్యుత్ ఇంకా అనువైనది అని చెప్పుకోవచ్చు మనం. సో దాదాపు మన దగ్గర 300 రోజుల పాటు సూర్యరశ్మి అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీని ద్వారా మనము ఎంత కావాలంటే అంత ఈ సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. సో అదేవిధంగా ఇది పర్యావరణ పరంగా ఎటువంటి కాలుష్యాన్ని ఏర్పరచదు. సో దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం కూడా కలిగే అవకాశం లేదు. నెక్స్ట్, సౌర విద్యుత్తో సామాజిక అభివృద్ధి, ఉద్యోగిత. సో దేశంలో ఇప్పటికీ కూడా సాంప్రదాయ విద్యుత్ అందని ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది వెనుకబాటుతనానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చును. సో అటువంటి మారుమూల ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ మారుమూల ప్రదేశాలలో ఈ సౌర విద్యుత్తును అందించడం అత్యంత అనువైన వనరు అని భావించడం జరిగింది. సో ఈ సౌర విద్యుత్తును అక్కడ నెలకొల్పడం వలన అక్కడ ఉన్న గ్రామీణ యువత ఏదైతే ఉందో సో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఒక అంచనా ప్రకారము 1 గిగావాట్ ప్లాంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా 4000 మందికి ఉద్యోగితను కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సౌర విద్యుత్ ప్లాంట్లను భారతదేశంలో మరింత నెలకొల్పాల్సిన అవసరం ఉంది. సో దీనికి భారత ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన చర్యలను కూడా తీసుకోవడం జరిగింది. సో అది ఒకటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది నోట్ డౌన్ చేసుకోండి. నేషనల్ సోలార్ మిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భారతీయ పునరుత్పాదక శక్తి అభివృద్ధి ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పునరుత్పాదక శక్తి వనరుల ప్రాజెక్టులకు దీర్ఘకాలిక రుణ సదుపాయాన్ని కల్పించే బ్యాంకింగేతర సంస్థ ఇది. సో ఇది ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. అదేవిధంగా నేషనల్ సోలార్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సౌర విద్యుత్ రంగంలో పరిశోధనల కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అటానమస్ బాడీ, అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఇది. సూర్యమిత్ర ప్రోగ్రాం ఈ సౌర విద్యుత్ రంగంలో నిపుణులైన ఉద్యోగులను తయారు చేయడానికి ఉద్దేశించిన ప్రోగ్రాం ఇది, సూర్యమిత్ర ప్రోగ్రాం. అదేవిధంగా అంతర్జాతీయంగా భారతదేశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 122 దేశాలకు సభ్యత్వం ఉంది. సో ఈ పాయింట్స్ అన్ని ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జరిగిన ఎగ్జామ్స్లో ఓన్లీ ప్రిలిమ్స్కి మనకు చాలా ఉపయోగపడుతుంది. సో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరొక 9000 నూతన గోదాములను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇక్కడ ఈ నెంబర్ అనేది గుర్తుంచుకోవాలి, ఇది ఎకానమీలో మనకు నెక్స్ట్ వచ్చే సర్వేలో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి. సో వీటికి అనుబంధంగా పంటల్ని ఆరబెట్టుకునేందుకు వీలుగా ప్లాట్ఫామ్లను సైతం నిర్మించనుంది. సో ప్రస్తుతం ఈ మార్కెటింగ్ శాఖ ఏదైతే ఉందో ఈ మార్కెటింగ్ శాఖకు మండల మరియు జిల్లా స్థాయిలో దాదాపు 1055 గోదాములు ఉన్నాయి. సో వీటి యొక్క నిల్వ సామర్థ్యము 9 లక్షల టన్నులు అయితే ఈ రైతు బంధు పథకానికి వినియోగించగా మిగతా గోదాములను భారత ఆహార సంస్థ, అదేవిధంగా పౌర సరఫరాల సంస్థ, ఇతర వ్యాపార సంస్థలకు మార్కెటింగ్ శాఖకు అద్దెకి ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న తరుణంలో వీటి సంఖ్యను మరింతగా పెంచే అవకాశం ఉంటుంది. సో మొత్తం 4000 కోట్ల రూపాయలతో గోదాములు, శీతల గిడ్డంగులు నిర్మించడంతో పాటు వీటికి అనుబంధంగా సార్టింగ్, గ్రేడింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది.
సో కొత్తగా నిర్మించే ఒక్కొక్క గోదాము నిల్వ సామర్థ్యము 500 టన్నులుగా ఉంటుంది. సో ఇది మనకి ఇక్కడ ఓన్లీ ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుంచుకోండి ఒకసారి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. షాబాద్లో 3600 ఎకరాల్లో ఒక భారీ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఇది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న సరళీకరణ విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ విధానాలను ఆకట్టుకోవడంలో తెలంగాణ రాష్ట్రంలో మరింతగా పరిశ్రమలను స్థాపించేందుకు ఈ భారీ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గంలోని షాబాద్ మండలం చందనవల్లి అనే గ్రామంలో ఈ భారీ పారిశ్రామిక పార్క్ ఉంది. సో ఇక్కడ వెల్స్పన్ పరిశ్రమలో ఒక ఫ్లోరింగ్ టైల్స్ విభాగాన్ని కేటీఆర్ ప్రారంభించడం జరిగింది. సో మనకి ఇక్కడ ఈ పార్క్ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉంది అని అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. అదేవిధంగా ఈ కంపెనీ పేరు కూడా గుర్తుంచుకోవాలి, వెల్స్పన్ పరిశ్రమ. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇక్కడ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం అని మనకి ఇక్కడ ప్రధానమైన వార్త కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో ప్రస్తుతం సముద్రంలో కలుస్తున్న గోదావరి వరద జలాలు ఏవైతే ఉన్నాయో ఈ వరద జలాలు సముద్రంలో కలవకుండా దాదాపు 63.20 టీఎంసీలను తరలించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 జిల్లాలను సస్యశ్యామలం చేసే విధంగా ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించి తొలి దశలో దాదాపు 1.30 లక్షల ఎకరాలకు నీళ్లను అందించనున్నారు. ఇది మనకు ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. సో ఈ నెంబర్స్ అనేవి ఎకానమీలో అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చే ఎకనామిక్ సర్వేలో కూడా ఇది రిపీట్ అవుతుంది కనుక ఇక్కడ ఇవన్నీ క్లియర్గా చూసుకోండి ఒకసారి. మొదటి దశ, రెండవ దశలో 106 కిలోమీటర్ల పొడవున ప్రధాన కాలువ, 60 కిలోమీటర్ల పొడవున కొండ గండ్రేడు బ్రాంచ్ కాలువ పనులను చేపట్టనున్నారు. ఈ కాలువ పేరు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ కాలువ పేరు ఏ ప్రాజెక్టుకు సంబంధించిందని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి. అదేవిధంగా ఇక్కడ ఈ రిజర్వాయర్ల పేరు కూడా ఇక్కడ రెడ్ మార్క్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఈ రిజర్వాయర్ల పేరు కూడా గుర్తుంచుకోవాలి. ఇవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఉన్నాయో కూడా ఒకసారి నోట్ డౌన్ చేసుకోవాలి. సో భూదేవి రిజర్వాయర్ తర్వాత దశలో, ఆ తర్వాత వీర నారాయణపురం రిజర్వాయరు, తాడిపూడి రిజర్వాయరు, అదేవిధంగా గాదిగెడ్డ రిజర్వాయరు. ఈ రిజర్వాయర్స్ అన్నీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి సంబంధించిన రిజర్వాయర్లు. సో ఈ టైప్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో, సో ఈ జిల్లాలలో ఉన్న పంట పొలాలను సస్యశ్యామలం చేయడానికి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో జనవరి 2, 2009వ తేదీన ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో పూర్తి కానుంది. సో దీనికి సంబంధించి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సో ఇందులో మనకి ఈ పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇక్కడ గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్గా రాజమండ్రి విజయనగరం ఎన్హెచ్ అని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో రాజమండ్రి విజయనగరం జాతీయ రహదారిని గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్గా భారత జాతీయ రహదారుల సంస్థ గుర్తించడం జరిగింది. ఇదే మనకు ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ రాజమండ్రి విజయనగరం జాతీయ రహదారిని
ఏజెన్సీ ప్రాంతాల మీదుగా నిర్మించాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్టును హరిత కారిడార్ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. సో ఈ గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్టులుగా దేశంలోని 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో 782 కిలోమీటర్ల హరిత కారిడార్లను అభివృద్ధి చేయనుంది. సో ఈ 4 రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోవాలి. మొత్తం 782 కిలోమీటర్ల. సో ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 209 కిలోమీటర్లు. ఇందులో తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో 2 వరుసల రహదారిని నియమించనున్నారు. సో ఈ నెంబర్స్ ఇక్కడ ఇంపార్టెంట్. సో మొత్తం ఈ రాష్ట్రాల పేర్లు, మొత్తం కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కిలోమీటర్లు అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఈ టాపిక్ తీసుకుందాం. ఒప్పంద రైతు భూమి అమ్మరాదు అని. సో కేంద్ర వ్యవసాయ శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. ఒప్పంద సేద్యానికి సంబంధించి దీన్నే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని అంటారు. సో ప్రస్తుతం దేశంలో అనేక సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి రైతులతో ఒప్పందం చేయిస్తున్నా కానీ అది పరస్పర నమ్మకం మీద మాత్రమే జరుగుతుంది తప్ప దీనికి ఒక చట్టపరమైన ప్రాతిపదిక లేని సందర్భంలో గతంలో కేంద్ర ప్రభుత్వం ఆదర్శ ఒప్పంద సేద్యం ప్రోత్సాహము అభివృద్ధి ముసాయిదా చట్టాన్ని రూపొందించడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఇందులో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ సో ఒప్పంద సేద్యం చట్టం కింద ఏదైనా కంపెనీ ఒక వ్యాపారి ఒప్పందం చేసుకున్న రైతు పంట కోసి అప్పగించే వరకు భూమిని అమ్ముకోరాదు. అదేవిధంగా యాజమాన్యపు హక్కు ఏదైతే ఉందో ఆ హక్కును కూడా మార్చడం కుదరదని కేంద్రం ఇటీవల స్పష్టం చేయడం జరిగింది. సో పంట కోసం రైతులతో ఒప్పందం చేసుకునే భూమి ఏదైతే ఉందో ఆ భూమిపై కొనుగోలుదారు ఎవరైతే ఉన్నారో కొనుగోలుదారు లేదా ఏదైనా కంపెనీ ఉందో ఆ కంపెనీకి ఎలాంటి హక్కు ఉండదు. గరిష్టంగా 5 ఏళ్ల వరకు ఈ ఒప్పందాన్ని రాసుకునే అవకాశం ఉంటుంది. ఇదొక నిబంధన. ఈ ఒప్పంద సేద్యంలో కొనుగోలుదారులు చెల్లించే ధర అప్పటి మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉండాలి. అయితే సాగు ప్రారంభంలోనే కనీస ధర చెల్లిస్తామని స్పష్టంగా వీరు చెప్పాల్సిన అవసరం ఉంది. సో పంటల ధరలు నిర్ణయించడానికి 4 రకాల విధానాలను అనుసరించాలని ఇక్కడ 4 రకాల విధానాలను మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే కంపెనీ లేదా కొనుగోలుదారు ఈ రైతులతో ఒప్పందం చేసుకుంటారో ఆ ఒప్పందం చేసుకున్న సమయంలో పంటల ధరలు ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ కొన్ని విధి విధానాలు రూపొందించడం జరిగింది. మొదటి విధానం వచ్చేసి కనీస ధర ఎంత ఇస్తారనేది ఒప్పందం చేసుకునేటప్పుడు పేర్కొని పంటను కొనే సమయంలో జాతీయ, స్థానిక మరియు వ్యవసాయ మార్కెట్లలో సగటు ధర ఎంత ఉన్నా సరే దాన్ని చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒప్పందం ఎంత చేసుకున్నామో అంతే ధరను చెల్లించాలి. రెండవది, మార్కెట్ ధరకు అనుగుణంగా పంట నాణ్యత ఆధారంగా ధరను నిర్ణయించాలి. మేలు రకానికి ఓ ధర, తక్కువ నాణ్యత ఉంటే ఒక ధర ఇవ్వాలి. సో పంట రకాన్ని బట్టి ఇక్కడ ధరను నిర్ణయించే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక మూడవ అంశం తీసుకుందాం. పంట అమ్మే సమయంలో మార్కెట్లో ధర ఒప్పంద ధర కన్నా తక్కువగా ఉన్నా కానీ ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిందే. సో ఈ రైతు పంటను ఎప్పుడైతే అమ్ముతారో ఆ అమ్మే సమయంలో మార్కెట్లో ధర ప్రస్తుతం వీరు చేసుకున్న ఒప్పంద ధర ఏదైతే ఉందో ఆ ధర కన్నా మార్కెట్ ధర తక్కువగా ఉంటే ప్రస్తుతం చేసుకున్న ఒప్పంద ధర ప్రకారమే ఈ కొనుగోలుదారు చెల్లించాలి. ఒకవేళ పెరిగితే దానిని అదనంగా ఇవ్వాలి. ఒకవేళ మార్కెట్ ధర కన్నా ఈ పంట ధర పెడితే దాన్ని అదనంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, నాలుగవ అంశం వచ్చేసి ఈ పంట కనీస ధరపై బోనస్ను కలిపి చెల్లిస్తానని ఒప్పందంలో రాసుకోవాలి. సో ఈ 4 రకాల విధానాలను ఒకసారి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రైతు పొలం వద్దనే పంటను కొని తీసుకువెళ్ళాలి. వేరే చోటుకు తరలించాలంటే
ఈ తరలించే సమయంలో ఈ రవాణా ఖర్చు ఏదైతే ఉందో ఈ రవాణా ఖర్చును కొనుగోలుదారే భరించాల్సి ఉంటుంది. ఇది మరొక నిబంధన. సో పంటను ఒప్పంద ధరకు కొనుగోలుదారుడు తీసుకోకపోతే సో ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారము ఈ కొనుగోలుదారు ఎవరైతే ఉన్నారో ఈ కొనుగోలుదారు ఆ పంటను ఈ రైతు దగ్గర కొనకపోతే రైతు ఏం చేయొచ్చు అంటే ఆ పంటను బయట అమ్మేసుకునే అవకాశం ఉంటుంది. సో అలా అమ్మినప్పుడు తక్కువ ధరతో ఒకవేళ రైతు కనుక నష్టపోతే ఆ ఒప్పందంలో పేర్కొన్న ధరతో పోల్చి నష్టపోయిన సొమ్ముకు 150% జరిమానా వేసి ఆర్డీఓ ఆ ఒప్పంద వ్యాపారి నుంచి వసూలు చేసి రైతుకు ఇవ్వాలి. సో ఇది ఈ నిబంధన అనేది గుర్తుంచుకోవాలి. సో పంటను కొన్న రోజే రైతు బ్యాంకు ఖాతాలో సొమ్మును జమ చేయాలి. ఎటువంటి డిలే అవ్వకుండా ఆ రోజే సొమ్మును ఆ రైతు యొక్క బ్యాంక్ అకౌంట్లో వేయాలి. సో రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ చట్టాలేవి ఈ ఒప్పంద సేద్యానికి వర్తించవు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం వ్యాపారి పంట విలువలో 1% మార్కెట్ కమిటీకి చెల్లిస్తున్నారు. సో ఈ ఒప్పంద సేద్యంలో ఇది చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఒప్పందంపై వివాదాలు తలెత్తితే తొలుత ఆర్డీఓకు ఫిర్యాదు చేయాలి. అక్కడ 30 రోజుల్లో పరిష్కారం కాకపోయినా ఆర్డీఓ తీర్పు నచ్చకపోయినా కలెక్టర్కు ఫిర్యాదు చేయాలి. సో అక్కడ మరొక 30 రోజుల్లో తీర్పు చెప్పాలి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇందులో ఏదైనా అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ క్రింది వాటిలో స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఆ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడగవచ్చును. అదేవిధంగా సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది జాగ్రత్తగా మొత్తం చదువుకోవాలి. ఇది ఇక మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే ఈనాడులో వివిధ ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు. ఇవి చాలా ఇంపార్టెంట్. సో అందులో మొట్టమొదటి ఆర్టికల్ను ఒకసారి చూసుకుందాం. ఇందులో కోసుకుపోతున్న రక్షణ కవచం అని ఇక్కడ మనకు ప్రధానంగా ఒక ఆర్టికల్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇది మడ అడవులు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఇది ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1 మెయిన్స్లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మనం ఒక నోట్స్లో రాసుకొని ఉంటే మనకి ఈజీగా ఎగ్జామ్లో రాయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఫస్ట్ మడ అడవులు అంటే ఏమిటి, సో భారతదేశంలో ఎక్కడెక్కడ ఈ మడ అడవులు విస్తరించి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, వీటి యొక్క విస్తీర్ణం ఎంత మేరకు ఉంది. సో ఈ మడ అడవులు ఇటీవల వివాదంలోకి రావడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశాలు కూడా ఒకసారి మనం చూసుకోవాలి. అదేవిధంగా పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ఈ మడ అడవుల యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది, సో ఈ మడ అడవులు నశించిపోవడానికి గల కారణాలు ఏమిటి అనేది మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన అంశాలు ఇందులో. సో దాదాపు ఈ మడ అడవులు అనేవి ప్రకృతి ప్రసాదించిన ఒక అత్యంత విలువైన సంపద అని చెప్పుకోవచ్చు మనం. సో ఈ మడ అడవులు ముఖ్యంగా నదీ జలాలు ఏవైతే ఉన్నాయో ఈ నదీ జలాలు సముద్రంలో కలిసే సమయంలో ఎక్కడ ఈ టర్నింగ్ పాయింట్ అంటే ఎక్కడ ఈ సముద్రంలో కలిసే పాయింట్ ఉంటుందో సో అక్కడ ఉన్న చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో ఈ చిత్తడి నేలల్లో ఈ మడ అడవులు ఎక్కువగా పెరుగుతాయి. సో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో దాదాపు 150,000 చదరపు కిలోమీటర్ల మేర ఇవి 123 దేశాల్లో ఈ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. సో దక్షిణ ఆసియాలో ఉన్న వాటిలో దాదాపు 45.8% కేవలం భారతదేశంలోనే ఈ మడ అడవులు విస్తరించున్నాయి. ముఖ్యంగా మన దేశంలో ప్రవహించే వివిధ నదీ తీరాలు ఏవైతే ఉన్నాయో గంగా, యమున, అదేవిధంగా మహానది, కృష్ణానది, గోదావరి, కావేరీ నది, సో ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ మడ అడవులు విస్తరించి ఉన్నాయి.
సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 404 చదరపు కిలోమీటర్ల మేర ఈ మడ అడవులు మనకు విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం తీసుకుంటే, సో ఇక్కడ ఉన్న విస్తరించున్న ఈ మడ అడవుల్లో అతిపెద్దది కాకినాడ సమీపంలోని కోరంగి మడ అడవుల ప్రాంతం. సో ఇది ఇక్కడ కంప్లీట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. సో మన దేశంలో మడ అడవులు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి అనేది ఈ మ్యాప్ ఒకసారి చూసుకోవాలి మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్, అదేవిధంగా గల్ఫ్ ఆఫ్ కాంబట్ దగ్గర ఈ అడవులు ఉన్నాయి. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో సుందర్బన్, ఒరిస్సా రాష్ట్రంలో ఇక్కడ ఈ ప్రాంతాల్లో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి మరియు కృష్ణా నదులు ఎక్కడెక్కడైతే సముద్రంలో కలుస్తున్నాయో సో అక్కడ ఈ అడవులు ఉన్నాయి. నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రంలో ఈ పాండిచ్చేరి దగ్గర, అదేవిధంగా ముత్తుపుట్ దగ్గర ఈ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. సో మిగతా రాష్ట్రాలు మహారాష్ట్ర, అదేవిధంగా గోవా పరివాహక ప్రాంతాలలో, అదేవిధంగా కర్ణాటకలో ఈ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ అండమాన్ నికోబార్లో ఇక్కడ కూడా మనం గమనించవచ్చు ఈ అడవుల విస్తీర్ణానికి సంబంధించి. సో ఈ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ మీరు గమనిస్తే కేరళ రాష్ట్రాన్ని కనుక తీసుకుంటే ఇక్కడ ఈ కేరళ రాష్ట్రంలో ఎక్కడ ఈ అడవుల ప్రస్తావన అనేది లేదు, మడ అడవులు ఎక్కడ విస్తరించలేవు ఇక్కడ. సో మిగతా సముద్ర తీరం ఉన్న అన్ని రాష్ట్రాలలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. సో ఇది దీనికి సంబంధించి మ్యాపింగ్ పాయింట్. సో మనకు ఈ మ్యాపింగ్ పాయింట్లో ఎక్కువగా చూసుకుంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వీటి యొక్క ప్రాముఖ్యతను కనుక ఒకసారి మనం చూసుకుంటే, ఇవి ఆల్రెడీ నేను చెప్పాను, ఈ సముద్రంలో కలిసే చోట చిత్తడి నేలల్లో ఈ మడ అడవులు పెరగడం జరుగుతుంది. సో ఇవి తీర ప్రాంతానికి ఒక సహజ సిద్ధ రక్షణ గోడగా వీటిని పరిగణిస్తారు. సో ఈ మడ అడవులు అనేవి ఎక్కువగా ఉష్ణ సమశీతోష్ణ మండల తీర ప్రాంతాలలో ఉప్పు నీటిలో పెరిగే చెట్లుగా వీటిని చెప్పవచ్చును. సో ఇవన్నీ చాలా గుబురుగా పొదల సముదాయంగా ఉంటాయి ఈ మడ అడవులు, కనుక వీటిని సహజ సిద్ధ రక్షణ గోడగా వీటిని పేర్కొనడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా 25 డిగ్రీల ఉత్తర మరియు 25 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఎక్కువగా విస్తరించి ఉంటాయి. సో ఇవి ఎక్కువగా సముద్రపు నీరు ఉప్పగా ఉన్న ప్రదేశం, సముద్రపు నీటిలోను, సముద్రపు నీటి కంటే ఎన్నో రెట్లు ఉప్పగా ఉండే నీటిలో కూడా ఈ మడ అడవులు పెరుగుతాయి. సో ఈ మడ అడవులు అనేక జీవరాశులకు ఒక జీవనాధారంగా మనం చెప్పుకోవచ్చును. సో ఇవి సముద్ర తీర ప్రాంతాలకు ఒక రక్షణ కవచంగా నిలవడంతో పాటు ఈ అడవులు వరదల నుండి, అదేవిధంగా తుఫాను దాడి నుండి ఈ ప్రాంతాన్ని నేల కోతకు గురి కాకుండా ఈ మడ అడవులు కాపాడుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక తీసుకుంటే ఈ మడ అటవీ ప్రాంతం కాకినాడ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ యానాం రహదారిపై కోరంగి అభయారణ్యం ఉంటుంది. ఈ కోరంగి అభయారణ్యంలో ఈ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. సో గోదావరి మడ అడవులు వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించడం జరిగింది. సో ఈ కోరంగి మడ అడవుల ప్రాంతాన్ని 1978వ సంవత్సరంలో ఈ వన్యప్రాణి అభయారణ్యంగా గుర్తించడం జరిగింది. సో ఇవి దాదాపు 332 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ లెక్కల ప్రకారము. సో వీటిని దేశంలోనే 2వ అతిపెద్ద మడ అడవులుగా మనం చెప్పుకోవచ్చును, ఈ కోరంగి దగ్గర ఉన్న అడవులు ఏవైతే ఉన్నాయో ఇవి. సో ఇక ఈ జిల్లాల పరంగా ఒకసారి మనం తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గోదావరి మరియు కృష్ణా నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఈ పరివాహక ప్రాంతంలో ఈ తీర ప్రాంతాల్లో ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇందులో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా, అదేవిధంగా పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇవి తక్కువగా విస్తరించి ఉన్నాయి.
సో అత్యధికంగా మడ అడవులు విస్తరించి ఉన్న జిల్లా వచ్చేసి తూర్పు గోదావరి జిల్లా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా ఏ ఏ జిల్లాల్లో ఈ మడ అడవులు విస్తరించి ఉన్నాయంటే పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లా, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలలో ఈ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎగ్జాంపుల్ పశ్చిమ బంగ్లాలోని సుందర్బన్, ఒడిశాలోని బితర్ కానిక, ఇక్కడ కూడా ఈ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. సో ఈ కోరంగి మడ అడవుల విస్తీర్ణంలో 3వ స్థానం ఆక్రమించడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం. సో ఈ మడ అడవుల యొక్క ఉపయోగం అనేది ఒకసారి ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇవన్నీ మనం ఎగ్జామ్లో రాస్తే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటి యొక్క ఉపయోగాలు వచ్చేసి ఈ మడ అడవులు తీర ప్రాంతం ఏదైతే ఉందో ఈ తీర ప్రాంతంలో ఉన్న జనజీవనం ఏదైతే ఉందో ఈ జనజీవనానికి అనేక రకాలుగా ఉపయోగపడటమే కాకుండా పర్యావరణాన్ని కాపాడడంలోనూ పర్యావరణ సమతుల్యాన్ని రక్షించడంలోనూ ఇవి కీలకమైన పాత్రను పోషిస్తాయి. అదేవిధంగా ఈ తీర ప్రాంతాలలో ఉండే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఈ మత్స్యకారులకు ఇది ఒక జీవనాధారంగా చెప్పుకోవచ్చును ఈ మడ అడవుల్లో. అదేవిధంగా కలప, పశుగ్రాసం, వంట చెరకు, తేనె మరియు వివిధ పడవల తయారీకి ఉపయోగించే కలపను ఈ మడ అడవుల నుంచి సేకరించడం జరుగుతుంది. ఈ మడ అడవులు ఏవైతే ఉన్నాయో ఇవి తీర ప్రాంతాలను తుఫానులు, సునామీలు మరియు హరికేన్ల నుంచి కాపాడుతాయి. సో ఎటువంటి భారీ తుఫానులు వచ్చినా కానీ, సునామీలు వచ్చినా కానీ, ఈ హరికేన్లు వచ్చినా కానీ ఈ మడ అడవులు అక్కడ ఉండడం వలన ఎక్కువగా ఈ తీర ప్రాంతంలో ఉన్న వివిధ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల మీదకి ఆ అలలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఈ మడ అడవులు ఒక అడ్డుగోడగా నిలబడడం జరుగుతుంది. మరియు సముద్ర అలల నుంచి ఈ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ తీర ప్రాంతాలలో ఉన్న భూమి అనేది కోతకు గురి కాకుండా ఈ మడ అడవులు అడ్డుకోవడం జరుగుతుంది. కనుక వీటిని సహజ రక్షణ గోడలు అని మనం సాధారణంగా వ్యవహరిస్తాం ఈ అడవులను. సో అదేవిధంగా ఇక్కడ ఉన్న వైవిధ్యానికి సంబంధించి ఈ మడ అడవుల్లో అనేక రకాల వలస పక్షులకు ఇవి ఒక తాత్కాలిక విడిది ప్రాంతాలుగా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక తీసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ దేశాల నుంచి అనేక రకాల వలస పక్షులు ఇక్కడ ఉన్న ఈ కోరంగి మడ అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఈ కోరంగి మడ అటవీ ప్రాంతానికి అనేక రకాల పక్షులు వలస రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి అనేక రకాల సముద్ర జీవులకు ఇది ఒక ఆవాసంగా ఉపయోగపడడం జరుగుతుంది. విలువైన రొయ్యలు, అదేవిధంగా చేపలు, పీతలు, అదేవిధంగా వివిధ రకాల మత్స్య సంపదకు ఇవి ఒక నర్సరీ గ్రౌండ్స్గా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న జలాలు సముద్రపు నాచు, అదేవిధంగా శిలీంధ్ర సమూహాలతో పాటు అత్యధిక పోషక పదార్థాలు కలిగి ఉన్నందున ఇవి అనేక రకాల సముద్ర జీవులకు ఆహార కేంద్రాలుగా ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా అనేక రకాల సరీసృపాలు, క్షీరదాలు, ఉభయచరాలు మరియు పక్షులకు ఈ మడ అడవులు ఒక ఆవాసంగా చెప్పుకోవచ్చును. సో నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఇవి ఈ మడ అడవులు బయోలాజికల్ ఫిల్టర్స్గా పనిచేయడం జరుగుతుంది. ఈ బయోలాజికల్ ఫిల్టర్స్ అంటే ఏమిటంటే ఈ నదీ జలాలు ఏవైతే ఉన్నాయో ఈ నదీ జలాలు తీర ప్రాంత జలాల నుంచి వచ్చే కాలుష్య కారకాలను శుద్ధి చేసే ఒక బయోలాజికల్ ఫిల్టర్స్గా ఈ మడ అడవులు పనిచేస్తాయి. సో ఇవి పెద్ద ఎత్తున కార్బన్ను పీల్చుకొని ఒక ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. సో వైద్యపరంగాను ఈ
మడ అడవుల యొక్క ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మడ అడవుల చెట్ల ఆకులు మరియు వేళ్ళు మరియు బెరడును ఉపయోగించి వివిధ రకాల ఔషధాలను తయారు చేస్తున్నందున ఇవి వైద్యపరంగా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఈ మడడవులు ఎక్కడైతే ఉంటాయో ఈ మడడవులు ఉన్న చోట వీటిని పర్యాటక రంగ అభివృద్ధిగా ఈ ప్రాంతాలను ఈ పర్యాటక ఆహ్లాదకర కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు. సో ప్రస్తుతం ఇటీవలి కాలంలో ఈ మడ అడవుల యొక్క పరిసర ప్రాంతాలను ధాన్యం, రబ్బరు సాగు కేంద్రాలుగా, అదేవిధంగా చేప రొయ్యల ఉత్పత్తికి కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు. సో దీని ద్వారా ఈ మడ అడవుల మీద ఆధారపడే జనజీవనం ఏదైతే ఉందో ఈ జనజీవనం ఆర్థికంగా మెరుగుపడే అవకాశం ఉంది. సో ఈ మడ అడవుల నుంచి 1 హెక్టారు మడ అడవుల నుంచి దాదాపు $9,990 వార్షిక ఆదాయం వస్తుందని ఒక అంచనాను కూడా వేయడం జరిగింది. సో ఇతర దేశాలతో పోల్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ దేశం ఉంది. ఈ థాయిలాండ్ దేశంలో ఉన్న ఈ అడవుల ద్వారా దాదాపు $37,921 ఆదాయం వస్తుంది. సో మన దేశంలో కూడా ఈ మడ అడవులను ఈ ఆదాయం పెంపొందించుకునే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం ఈ పట్టణీకరణ అనేది పెరుగుతున్న క్రమంలో పారిశ్రామిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఇది కూడా పెరుగుతున్న క్రమంలో ఈ మడ అడవులు విధ్వంసానికి గురవుతున్న సందర్భం ఉంది. సో ఈ పారిశ్రామికీకరణ కోసం ఈ మడ అడవులను ఎక్కువగా కొట్టివేయడం జరుగుతుంది. కనుక ఈ మడ అడవులు క్రమంగా క్షీణించిపోతున్నాయి. సో వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఈ అడవులను ఈ విధంగానే ఈ పట్టణీకరణకు అదేవిధంగా పారిశ్రామికీకరణకు ఈ అడవులను ఇలానే కొట్టివేస్తే దాదాపు 2030వ సంవత్సరం నాటికి 60% ఈ మడ అడవులు కనుమరుగయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి ఒక అంచనా వేయడం జరిగింది. సో వీటిని పరిరక్షించడం అనేది మనందరి యొక్క బాధ్యతగా మనం గుర్తించాలి. సో ఈ మడ అడవుల యొక్క సమగ్ర అభివృద్ధికి ఈ స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ అటవీ ప్రాంతంలో నివసించే స్థానిక ప్రజలు సో వీరి యొక్క సహకారంతో యునెస్కో పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. సో ప్రపంచంలో ఉన్న పలు మడ అడవులను బయోస్పియర్గా అదేవిధంగా ప్రపంచ వారసత్వ సంపదగా గ్లోబల్ జియో పార్కులుగా ప్రకటించి అభివృద్ధి చేస్తుంది. సో 2001వ సంవత్సరంలో మన దేశంలో పశ్చిమ బంగ్లాలో ఉన్న సుందర్బన్ మడ అడవులను బయోస్పియర్ రిజర్వ్గా ప్రకటించిన యునెస్కో దాని తర్వాత దీన్ని ఒక ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది. సో పశ్చిమ బంగ్లా అదేవిధంగా మహారాష్ట్ర, గుజరాత్ మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్థానిక ప్రజల సహకారంతో ఈ మడ అడవుల అభివృద్ధికి పలు కార్యక్రమాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం జరిగింది. సో అదేవిధంగా వివిధ దేశాలలో ఈ మడ అడవులను శాస్త్రీయంగా ఏ విధంగా కాపాడుకుంటున్నారో ఆయా కార్యక్రమాలను మన భారతదేశంలో అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మనము నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం. ఈ నెక్స్ట్ టాపిక్లో పెట్టుబడుల పేరట సైనిక పాగా అని మనకి ఇక్కడ ప్రధానమైన వార్త కనిపిస్తుంది. సో ఈ ఆర్టికల్ దేని గురించి అని ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ మరియు భారత్ యొక్క సంబంధాలు, అదేవిధంగా ఇరాన్ మరియు చైనా దేశం మధ్య పెరుగుతున్న సంబంధాలు మరియు అమెరికా మరియు భారత్ దేశం మీద పెట్టిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా అమెరికా మరియు భారతదేశం మీద పెరుగుతున్న వ్యాపార కార్యకలాపాలు అనే అంశం అన్నిటిని తీసుకొని ఈ ఆర్టికల్ను మనం చూసుకోవాలి. సో ప్రస్తుతం ఇరాన్ మరియు చైనా యొక్క వ్యవహారం ఏ విధంగా ఉందో ఒకసారి మనం తీసుకుంటే ప్రస్తుతంగా ఈ జహేదాన్ అనే
పట్టణం ఏదైతే ఉందో ఈ జహదాన్ అనే పట్టణానికి సంబంధించి ఇరాన్ మరియు చైనాకు ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది గతంలో. సో ప్రస్తుతం ఈ జహదాన్ పట్టణం కేంద్రంగానే ఈ వివాదం అనేది అంటే ఈ అంశం అనేది తెర మీదకి వచ్చింది. సో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు పట్టణం ఇది జహదాన్. ఈ జహదాన్ను కలిపే దాదాపు 628 కిలోమీటర్ల ప్రతిపాదిత రైలు మార్గం ఏదైతే ఉందో ఈ రైలు మార్గం అనేది ప్రస్తుతం ఈ ప్రపంచ దేశాల ఆధిపత్య క్రీడకు ఒక వేదికగా మారింది అని మనం చెప్పవచ్చును. సో దీనికి ప్రధానమైన కారణం వచ్చేసి ఇరాన్లో చైనా భారీగా పెట్టుబడులు పెడుతుంది. సో ఎందుకంటే భారత్ను వ్యూహాత్మకంగా ఇరాన్ నుంచి వేరు చేయడానికి ఇరాన్ చైనాతో స్నేహ సంబంధాలు కొనసాగించడానికి చైనా ఈ వ్యూహం పన్నింది అని మనం చెప్పవచ్చును. ఇరాన్లో చైనా భారీ పెట్టుబడులు, ఇది దాదాపు నెక్స్ట్ వచ్చే 25 సంవత్సరాల వరకు ఈ ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. అంటే ఇరాన్ చమురు సరఫరా, అదేవిధంగా సైనిక తదితర రంగాల్లో సహకారము, ఈ అంశాల ప్రాతిపదికగా ఇరాన్ మరియు చైనా దేశాల మధ్య ఒక ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. సో ఈ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రస్తుతం చైనా అనేది ఇరాన్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి చబహార్ ఒప్పందం కూడా ఒకసారి మనం చూసుకోవాలి. ఈ చబహార్ ఒప్పందం ఏమిటంటే ఈ చబహార్ అనేది ఒక తీర పట్టణం ఇది. సో ఇది ఒమన్ గల్ఫ్ పక్కనే ఇరాన్లోని ఆగ్నేయ ప్రావిన్స్ సిస్తాన్ బలూచిస్తాన్లో ఈ చబహార్ తీర పట్టణం ఉంది. ఈ నగరంలో ఒక ఓడరేవు అనేది ఉంది. అయితే ఈ ఓడరేవు అభివృద్ధికి భారత్ మరియు ఇరాన్ల మధ్య 2003వ సంవత్సరంలో ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఓడరేవు అనేది కంప్లీట్ అవ్వలేదు. సో దీనికి క్రమక్రమంగా అడ్డంకులు వస్తూ ఉన్నాయి ఈ చబహార్ ఓడరేవు నిర్మాణంపై. సో దీనికి సంబంధించి 2016వ సంవత్సరంలో భారత ప్రధానమంత్రి ఇరాన్ పర్యటనకు వెళ్ళిన సందర్భంలో భారత్, ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. సో దీని ప్రకారము ఈ ఓడరేవు ఏదైతే ఉందో ఈ ఓడరేవులోని కొన్ని భాగాల అభివృద్ధికి భారత్కు 10 సంవత్సరాల లీజు అనేది లభించింది. ఇక్కడ ఈ సిస్తాన్ బెలూచిస్తాన్ రాజధాని జహేదాన్ వరకు రైలు మార్గం ఏర్పాటు ఏదైతే ఉందో ఈ రైలు మార్గంలోనూ భారత్కు భాగస్వామ్యం కల్పించడం జరిగింది. అయితే ప్రస్తుతం చైనా ఇప్పుడు ఇరాన్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టి సో భారత్ని ఈ ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందం నుంచి తొలగించాలని తన ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే రీసెంట్గా భారతదేశం ఈ జహేదాన్ రైలు మార్గం ఏర్పాటు నుంచి తప్పుకున్నట్లు కొన్ని వార్తలు రావడం జరిగింది. సో దీనిపైన ఇంకా ఎటువంటి క్లారిటీ అనేది లేదు. ఇరు దేశాల మధ్య కొన్ని చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. సో ఇది మీకు మ్యాప్ పరంగా ఇక్కడ చూపిస్తున్నాను. ఇది జహేదాన్ అనే పట్టణం. ఇది ఇరాన్ సరిహద్దులో ఉంది. సో ఇక్కడ ఇది చబహార్ పోర్ట్ ఇక్కడ ఉంటుంది. ఇది అరేబియన్ సీకి దగ్గరలో ఉంటుంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర ఈ చబహార్ అనే పట్టణం అనేది ఉంటుంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ సరిహద్దుల్లో ఈ జహేదాన్ అనే పట్టణం ఉంది. ఇక్కడ ఇది గమనించండి. ఇది సో ఇక్కడి నుంచి చైనా ఈ విధంగా ఒక రైలు మార్గాన్ని తన దేశం మీదకు తీసుకురావాలని ప్రయత్నాలు ప్రస్తుతం చేస్తుంది. సో అందుకే రీసెంట్గా ఈ గాల్వాన్ లోయలో వివాదం అనేది కొనసాగింది. సో ఈ జహేదాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఇది ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వరకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. సో అక్కడి వరకు ఒక రైలు లింక్ కనుక ఏర్పాటు చేస్తే గూడ్స్ రైల్లో సులభంగా వస్తువులను తరలించే అవకాశం ఉంది. సో ఇది దాదాపు 500 కిలోమీటర్ల పొడవైన రైల్వే ప్రాజెక్ట్ ఇది. సో అయితే దీని ఏర్పాటు విషయంలో భారత్ జాప్యం చేస్తుందని ఇరాన్ ఈ ప్రాజెక్టు నుంచి భారత్ను తప్పించినట్లు ఇటీవల వార్తలు రావడం జరిగింది.
సో ఇది భారత్కు ఎంత మేరకు ముఖ్యమని ఒకసారి మనం పరిశీలిస్తే, ఈ చబహార్ పోర్ట్ ఒప్పందం గురించి భారత్ చాలా కీలకంగా తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్, చైనా ప్రభావాన్ని సమతుల్యం చేసేందుకు దీని ద్వారా భారత్కు వీలు కలిగే అవకాశం ఉంది. సో అదేవిధంగా ఈ ప్రాంతంలోనే పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్లో గ్వాదర్ ఓడరేవు కూడా ఉంటుంది. సో ఇది ప్రస్తుతం చైనా నిర్వహణలో ఉంది. సో చబహార్ నుంచి ఈ గ్వదర్ రోడ్డు మార్గంలో దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మార్గంలో ఇది 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం ఇది చైనా ఆధీనంలో ఉంది. సో ఆర్థిక పరంగా తీసుకుంటే భారత్కు ఈ చబహార్ పోర్ట్ అనేది చాలా కీలకమైన పాయింట్ అని చెప్పుకోవచ్చును. ఈ ఓడరేవు ద్వారా భారత్ నేరుగా ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉత్పత్తులను సరఫరా చేసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం ఈ ఆఫ్ఘనిస్తాన్ మరియు భారత్ల మధ్య వీటిని సరఫరా చేయడానికి పాకిస్తాన్ ఒక అవరోధంగా ఏర్పడిన నేపథ్యంలో ఈ చబహార్ పోర్ట్ అనేది భారత్కు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న పోర్ట్ అని మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఈ చబహార్ పోర్టు ద్వారా భారత్కు రష్యా, యూరప్ మరియు మధ్య ఆసియా దేశాలతో కూడా ఎగుమతులు, దిగుమతులు చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ ఎగుమతులు, దిగుమతులపై అయ్యే ఖర్చును కూడా తగ్గించుకునే అవకాశం భారత్కు ఉంటుంది. సో ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనది కనుక ఈ చబహార్ పోర్టు, ఈ ఒప్పందాలు ఇవన్నీ ఒకసారి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తీసుకోవాలి, ఒకసారి తీసుకొని ఒక నోట్ డౌన్ చేసుకుంటే మనకు ఎప్పుడైనా గుర్తుంటాయి. అయితే ప్రస్తుతం ఈ భారత్ మరియు ఇరాన్ సంబంధాల మధ్య చైనా తన జోక్యాన్ని కలుగజేసుకుంటుంది. సో భారత్ని ఈ ఒప్పందం నుంచి ఎలాగైనా బయటపడేయాలని, సో ఇరాన్ మధ్య స్నేహ సంబంధాలను కట్ చేయాలని చైనా ఇరాన్లో అతి ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఇదే జరుగుతుంది. సో అందుకే ఇరాన్తో చైనా దాదాపు 25 సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో దీని ద్వారా దాదాపు ఇరాన్లో సైనిక, భద్రత, ఆర్థిక, రైల్వే, నౌకా రంగాలు, అదేవిధంగా టెలికాం మరియు బ్యాంకింగ్ వంటి మొత్తం 100 ప్రాజెక్టులను ఈ ఒప్పందం పరిధిలోకి చేర్చడం జరిగింది. సో దీనికి సంబంధించి దాదాపు 40,000 కోట్ల డాలర్లను చైనా ఇరాన్కు సమకూరుస్తుంది. సో తమ పెట్టుబడి ప్రాజెక్టుల రక్షణ కోసం 5,000 మంది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు ఎవరైతే ఉన్నారో ఈ సైనికులను ఇరాన్లో మోహరించడం జరిగింది. సో ఇది భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో మనం భవిష్యత్తులో చూడవచ్చు. ఇక నెక్స్ట్ అంశం తీసుకుంటే ఇది ఫిరాయింపు రాజకీయాల గొంగడి అని మనకు ప్రధానమైన వార్త కనిపిస్తుంది. సో ఇందులో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ప్రస్తుతం రాజస్థాన్లో జరుగుతున్న రాజకీయ సంక్షోభం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలు. సో దీనిని మన పాలిటీకి లింకు చేసుకొని పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఉన్న వివిధ నిబంధనలు, అదేవిధంగా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి భారత ప్రభుత్వము, అదేవిధంగా సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, సుప్రీంకోర్టు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది ఈ పార్టీ ఫిరాయింపులను నిరోధించడానికి. సో అవన్నీ అంశాలు ఒకసారి మనం చూసుకుందాం దీనికి సంబంధించి. సో పార్టీ ఫిరాయింపుల గురించి ఫస్ట్ మనం తెలుసుకుంటే, ఈ పార్టీ ఫిరాయింపుల గురించి మొట్టమొదటిసారిగా 1967లో లోక్సభలో ఈ పార్టీ ఫిరాయింపులు అనేది మొదలవ్వడం జరిగింది. సో గతంలో అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కూడా ఈ పార్టీ ఫిరాయింపులు అనేవి కొనసాగాయి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 1967లోనే ఈ పార్టీ ఫిరాయింపులు అనేవి పార్లమెంట్లో కొంత తీవ్రమైన ఆందోళనను కలగజేశాయని చెప్పవచ్చును. సో దీనికి సంబంధించి 1969లో ఈ పార్టీ ఫిరాయింపుల అంశాన్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ వచ్చేసి వైబి చవాన్ కమిటీ. సో ఈ నివేదిక ప్రకారము 1967 మార్చి మరియు 1968 ఈ మధ్యకాలంలో
దాదాపు 438 మంది శాసనసభ్యులు దేశంలో పార్టీలను ఫిరాయించడం జరిగింది. సో దీనికి ప్రధానమైన కారణం వచ్చేసి పదవి వ్యామోహం. అంటే ఒక పార్టీలో గెలిచిన తర్వాత అధికార పార్టీలోకి వెళ్ళడానికి ఆ అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ అధికార పార్టీ ఏదైనా మంత్రి పదవి లేకపోతే ఇతర ఏదైనా పదవిని ఇవ్వచూపి ఆ అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో సో వాళ్ళను తమ పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి సో ముఖ్యంగా పదవి వ్యామోహమే ఈ పార్టీ ఫిరాయింపులకు ప్రధానమైన కారణమని ఈ కమిటీ చెప్పింది. సో ఎందుకంటే ఈ కాలంలో దాదాపు 210 శాసనసభ్యుల్లో 116 మంది మంత్రులు అయ్యారని ఈ కమిటీ ఒక నివేదికను చెప్పడం జరిగింది. సో దీని ప్రకారం మనం చెప్పవచ్చును ఈ పదవి కారణంగానే అభ్యర్థులు పార్టీలను మారుస్తున్నారని. సో కొన్ని సందర్భాలలో వీరి సహకారంతో ఆ ప్రభుత్వాలు ఏర్పాటయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ పార్టీ ఫిరాయింపులు అనేవి ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చింది. నెక్స్ట్, సో లోక్సభలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ సభ్యుడైన పెండేకంటి వెంకట సుబ్బయ్య ఈ పార్టీ ఫిరాయింపులపై ఒక చర్చను మొదలుపెట్టడం జరిగింది. సో ఈ చర్చల ఫలితంగా ఈ వైబీ చవాన్ అనే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఈ ఫిరాయింపులను నిషేధించేందుకు పార్టీలకు ప్రవర్తన నియమాలని ఉండాలని, దిగువ సభలో సభ్యులు కాని వాళ్ళను క్యాబినెట్లోకి తీసుకోరాదని ఈ కమిటీ ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన రాజ్యాంగ సవరణ బిల్లులు కూడా ఉన్నాయి. ఈ సవరణ బిల్లుల గురించి ఒకసారి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. 32వ రాజ్యాంగ సవరణ, 48వ రాజ్యాంగ సవరణ, 52, అదేవిధంగా 91వ రాజ్యాంగ సవరణ, ఇవన్నీ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులు. సో వైబీ చవాన్ కమిటీ ఏదైతే ఉందో ఈ వైబీ చవాన్ కమిటీ యొక్క సిఫారసుల ఆధారంగా 1973లో ఈ 32వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావడం జరిగింది. సో పార్టీ సభ్యత్వం కోల్పోయినా లేదా పార్టీ అనుమతి లేకుండా సభలో ఓటింగ్ నుంచి గైర్హాజరైన, అదేవిధంగా విప్ను ధిక్కరించిన ఆ సభ్యుడు ఎవరైతే ఉన్నారో అతను సభలో కొనసాగేందుకు అనర్హుడని ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది. సో అయితే ఆ తర్వాత ఎమర్జెన్సీ వచ్చిన సందర్భంలో సో దీనికి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ దీనికి ఈ బిల్లును ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎమర్జెన్సీ వచ్చిన సందర్భంలో ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉందో ఇది తమ ఉనికిని కోల్పోయిన తర్వాత ఈ 32వ రాజ్యాంగ సవరణ బిల్లు ముందుకు కదలలేదు. ఆ తర్వాత 1978లో 48వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఈ 48వ రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. అయితే చాలామంది సభ్యులు ఈ బిల్లుపై తమ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఈ బిల్లు కూడా పాస్ అవ్వలేదు. 1984లో ఈ పార్టీ ఫిరాయింపులపై చర్చ మళ్ళీ మొదలైన క్రమంలో 52వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ సభ అనేది 2 సభల్లో వీగిపోయింది. ఈ బిల్లు అనేది ఈ 52వ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఈ 52వ సవరణ బిల్లు అనేది చట్టంగా మారడం జరిగింది. 2 సభల్లో ఈ బిల్లు అనేది పాస్ అయింది. ఆ తర్వాత మార్చి 18వ తారీఖు నుంచి ఈ బిల్లు అనేది అమల్లోకి వచ్చింది. దాని తర్వాత 91వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఈ బిల్లులో కొన్ని లోపాలు ఉన్నాయని 91వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావడం జరిగింది. సో రాజ్యాంగంలోని 102 సబ్ క్లాస్ 2 అదేవిధంగా 191 సబ్ క్లాస్ 2 ఆర్టికల్స్, అదేవిధంగా ఈ 2 ఆర్టికల్స్ పార్లమెంటు మరియు రాష్ట్రాల శాసనసభల అనర్హతకు సంబంధించినవి, మరియు 101, 102 సబ్ క్లాస్ 2, 190, 191 సబ్ క్లాస్ 2 పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల్లో ఖాళీలు అదేవిధంగా అనర్హతకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నాయి. సో 2003 సంవత్సరంలో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరికొన్ని సవరణలు తీసుకురావడం జరిగింది. సో దీనికి అనర్హత మరియు కారణాలను ఇక్కడ నేను క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఒక పార్టీ తరపున టికెట్ పొంది ఎంపికైన శాసనసభ్యుడు
ఆ పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు, అదేవిధంగా పార్టీ జారీ చేసిన విప్‌కు వ్యతిరేకంగా సభ్యులు గైర్హాజరైన, అదేవిధంగా పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన సభ్యత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికైన శాసనసభ్యులు ఏదైనా పార్టీలో చేరితే వారి సభ్యత్వం రద్దవుతుంది. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలకు నామినేటైన సభ్యులు ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే వారి సభ్యత్వం అనేది రద్దవుతుంది. నామినేటెడ్ సభ్యులు అదేవిధంగా నామినేటెడ్ ఏ రోజైతే అయితారో ఆ రోజు నుంచి 6 నెలలలోపు ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే వారి సభ్యత్వం అనేది రద్దు కాదు. సో ఇవన్నీ కారణాలు. ఈ కారణాలు ప్రతిదీ గుర్తుంచుకోవాలి. సో దీనికి కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరిగింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం ప్రకారము కొన్ని అనర్హతలు ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భాల్లో వర్తించవని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఒక రాజకీయ పార్టీ మొత్తం శాసనసభ్యుల్లో 2/3 వంతు మరొక రాజకీయ పార్టీలో చేరిన లేదా స్వతంత్రంగా వేరొక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్న వారికి ఈ చట్టం అనేది వర్తించదు అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సపోజ్ ఒక పార్టీలో దాదాపు 100 మంది ఉంటే అందులో 2/3 వంతు మంది సభ్యులు ఒక రాజకీయ పార్టీలో చేరిన లేదా వాళ్ళందరూ కలిసి ఒక రాజకీయ పార్టీని కొత్తగా ఏర్పాటు చేసినా కానీ ఇటువంటి అర్హతలు అనేవి ఈ చట్టం అనేది వారికి వర్తించదు. నెక్స్ట్, లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, రాష్ట్ర విధానసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, అదేవిధంగా విధాన పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లు తమ పదవికి రాజీనామా చేసిన లేదా పదవీ కాలం ముగిసిన తర్వాత వేరొక రాజకీయ పార్టీలోకి చేరిన వారి శాసన సభ్యత్వం అనేది రద్దు కాదు. ఇది గుర్తుంచుకోవాలి. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి. అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని కీలకమైన కేసులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. కిహ్టో హులాన్ వర్సెస్ జార్జిల్హు కేసు ఇది. సో ఇది సభ్యుల అనర్హతకు సంబంధించి సుప్రీంకోర్టుదే అంతిమ నిర్ణయం అని ఇక్కడ తీర్పునివ్వడం జరిగింది. పార్టీ ఫిరాయింపుల అనర్హత విషయంలో సభాధ్యక్షులు ఇచ్చిన రూలింగ్ను సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది కాబట్టి వారి నిర్ణయం సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని ఈ కేసులో తీర్పునివ్వడం జరిగింది. ఇక్కడ న్యాయ సమీక్ష అనేది చాలా ఇంపార్టెంట్. సో స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయము న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సో సభాధ్యక్షులు చెప్పే తీర్పులు కోర్టు తరహాలో ఉంటాయి. వీటిని ట్రిబ్యునల్స్ అని అంటారు. అదేవిధంగా సో వారి నిర్ణయాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించడం రాజ్యాంగబద్ధమే అని ఈ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, జి విశ్వనాథన్ వర్సెస్ తమిళనాడు స్పీకర్. ఈ కేసులో ఒక శాసనసభ్యుడిని ఒక పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత వేరొక రాజకీయ పార్టీలో చేరితే అతడు పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లుగా భావించవచ్చని ఈ కేసులో తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి అతడి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు. నెక్స్ట్, రాజేంద్ర సింగ్ వర్సెస్ స్వామి ప్రసాద్ కేస్. సో ఇందులో సభాధ్యక్షుల యొక్క నిర్ణయాన్ని న్యాయస్థానాలు ఏ పరిస్థితుల్లో సమీక్షించవచ్చు అనే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఫిర్యాదుపై సభ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారు తగిన నిర్ణయాన్ని తీసుకొని సందర్భంలో ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా పార్టీ విలీనాలను అంగీకరించినప్పుడు 10వ షెడ్యూల్లో నిర్ణయించిన పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోవడంలో విఫలమైన సందర్భంలో న్యాయస్థానంలో వీరి యొక్క చర్యలను ప్రశ్నించవచ్చని పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ప్రజల తీర్పును అపహాస్యం చేసే విధంగా ఉందని, సో ఈ చట్టసభల్లో ఉండే స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఈ స్పీకర్ ఈ ఫిరాయింపులపై తగిన చర్యలు తీసుకోలేకపోతున్నాడని సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ బాధ్యతలు అనేవి స్పీకర్కు కాకుండా ఒక ప్రత్యేక ట్రిబ్యునల్కు ఏర్పాటు చేసి ఆ ట్రిబ్యునల్కు ఈ బాధ్యతలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఒక సూచనను చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రాజ్యాంగాన్ని కూడా సవరించాలని, అదేవిధంగా ఈ రాజ్యాంగంలో పలు నిబంధనలను రూపొందించాలని సుప్రీంకోర్టు
ఈ సూచన చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి ఈ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఉన్న ఫిరాయింపులకు సంబంధించి అంతిమ నిర్ణయం స్పీకర్దే అయినప్పటికీ సో ఈ నిబంధన ఏదైతే ఉందో ఈ నిబంధనలో కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉందని, దీనిపై సమీక్షకు అప్పీలుకు ఆస్కారం లేని సందర్భంలో ఈ ఫిరాయింపుల పట్ల స్పీకర్లు తమ నిర్ణయం అనేది తమ ఇష్టం మేరకు తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు గమనించడం జరిగిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో ఈ ఫిరాయింపు వ్యతిరేక చట్టం ప్రకారము ఈ శాసనసభ్యుని అనర్హుడిగా ప్రకటించాలా వద్దా అనే నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం అధికారాన్ని స్పీకర్ల పరిధి నుంచి తొలగించాలి అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అధికారం లేదా ధనం కోసం పార్టీలు మార్చే ఎంపీ లేదా ఎమ్మెల్యే భవితవ్యాన్ని నిర్ణయించడానికి ఒక స్వతంత్ర ట్రిబ్యునల్ను కూడా ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. సో ఇవన్నీ సుప్రీంకోర్టు సూచనలు. అదేవిధంగా పదవీ విరమణ పొందిన న్యాయమూర్తి నేతృత్వంలో ఒక ట్రిబ్యునల్ ఉండాలని, ఈ ట్రిబ్యునల్ ఈ వివాదాలను పరిష్కరిస్తుందని ఈ సుప్రీంకోర్టు ఒక సూచన చేయడం జరిగింది. ఇవన్నీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది ఈ ముఖ్యమైన ఆర్టికల్కి సంబంధించి. సో ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది. దీనికి సంబంధించి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అదేవిధంగా ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. కేసెస్, దీనికి సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పులు ఇచ్చింది, అదేవిధంగా రాజ్యాంగ సవరణలు, ఇవన్నీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని క్షుణ్ణంగా నోట్ చేసుకొని చదువుకోవాలి. ఇంకా ఈరోజు క్వశ్చన్స్ చూద్దాం. రాజకీయ పార్టీల ప్రస్తావన రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ఉంది? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది ఏ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది? కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. నెక్స్ట్ వచ్చేసి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారము సభ్యుల అనర్హత నిర్ణయించే అధికారం స్పీకర్, చైర్మన్ అయినప్పటికీ స్పీకర్, చైర్మన్ నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునివ్వడం జరిగింది? కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి. సో ఇది మనకు టోటల్గా ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.